నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో సంచలనంగా మారిన అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య. సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి దేవినేని డిమాండ్. వనపర్తి జిల్లాలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రులు. జిల్లా పోలీస్ శాఖను అభినందించిన మంత్రి సింగిరెడ్డి. కృష్ణా జిల్లా కంచికచెర్లలో వాహన తనిఖీలు. 250 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. థియేటర్లో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రావు ధర్నా. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన ర్యాలీ నిర్వహించారు. అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని ఆయన అన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం వేధింపులు తట్టుకోలేక సామూహిక ఆత్మహత్యలకు పాల్పడేలా చేసిన ఘటన ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనమని దేవినేని విమర్శించారు. ఇది ఆత్మహత్య కాదని, సర్కార్ హత్య అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సలాం కుటుంబానికి అండగా ప్రజాందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. తప్పుడు కేసులు బనాయించి డబ్బులు కట్టమని పాపం ఆటో తోలుకున్నా కూడా ఆటోలో కూడా ఒక వ్యక్తిని ఎక్కించి అతనితో కూడా తప్పుడు కేసు పెట్టిస్తే ఇంక ఈ సమాజంలో మనం బతకలేం. ఇంత పెద్ద సమాజంలో పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. మైనార్టీలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు కాబట్టి మనందరం కూడా చచ్చిపోదామని ఆ పిల్లలంతా కూడా, ఆ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి చచ్చిపోయారు. 15 నెలలుగా ఈ దుర్మార్గాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుస్తూ ఉన్నాయి. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రోత్సాహంతోనే పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ సంఘటనకి బాధ్యులు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ప్రభుత్వ హత్యగా దీన్ని భావించి ఆ పోలీసులను ఇమీడియట్గా డిస్మిస్ చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా సిబిఐ విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై జరిపించాలి. సిబిఐ కల్పించాలి. ముస్లిం కుటుంబాలకు సలాం కుటుంబ ఆత్మహత్య. వనపర్తి జిల్లా అమరచింత పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చిట్టన్ రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో పోలీస్ శాఖ ఆధునీకరించడం, పీపుల్స్ ఫ్రెండ్స్ పోలీసింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. సమర్థవంతంగా శాంతి భద్రతల నిర్వహణ, అన్ని అంశాల్లో సమగ్రాభివృద్ధి, రాష్ట్రంలో నేర పరిశోధనకు అత్యంత కీలకంగా మారిన అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టన్ రామ్మోహన్ రెడ్డి, వనపర్తి డిఎస్పీ కిరణ్ కుమార్, ఆత్మకూరు సిఐ తదితరులు పాల్గొన్నారు. కెమెరా రేంజ్ 50 మీటర్. రికార్డ్ ఎన్నో పెడతారు. చూసి ఇక్కడ నుంచే చెప్పు. ఇక్కడ నుంచి
మైక్ ఇక్కడ పెట్టి మైక్ అక్కడ బీజేపీ కట్ట దగ్గర ఉన్న జనాలు మొత్తం బండ్లు తీయాలండి. బీజేపీ కట్ట దగ్గర ఉన్న రోడ్డు మీద పెట్టిన బండ్లు మొత్తం తీయాలి. ఆ పబ్లిక్ మొత్తం ఉన్నారా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, డిస్పర్స్ కావాలి. బీజేపీ కట్ట దగ్గర పబ్లిక్ దూరం ఉండాలి. బాంబులు మీద పడతాయి అవన్నీ. ఆపరేట్ చేస్తారు. ఇక అక్రమ మద్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం దోనబండ చెక్పోస్టు వద్ద పోలీసుల వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 250 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. లారీలో మద్యాన్ని హైదరాబాద్ నుండి విశాఖపట్నం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి మద్యం సీసాలతో పాటు 5,000 రూపాయలు విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. లారీ సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ సతీష్ తెలిపారు. విజయవాడ సమీపంలోని చిట్టి నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మిల్క్ ప్రాజెక్టు సమీపంలో ఉన్న పాత ప్రసాద్ థియేటర్లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళన చెందారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని, మా లోపాలను సవరించుకుంటామని మంత్రి అన్నారు. దుబ్బాక ప్రజాసేవలో నిరంతరం పాటుపడతామని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, నా పక్షాన ఎల్లవేళలా ప్రజలకు కష్టసుఖాల్లో అందుబాటులో ఉంటాం. దుబ్బాక నియోజకవర్గానికి అన్ని రకాలుగా కూడా సహకారాలని అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తల కోసం, దుబ్బాక ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటుంది. గెలుపు ఓటములు ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటిది లోతుగా మేము సమీక్షించుకుంటాం. బట్ అయినప్పటికీ కార్యకర్తలందరూ కూడా బాగా కష్టపడి పనిచేసినారు. ఈ ఓటమికి బాధ్యత నేనే తీసుకుంటాను. బట్ కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు. వారికి మరొకసారి ధన్యవాదాలు. నంద్యాలలో చోటు చేసుకున్న అబ్దుల్ సలాం ఆత్మహత్య సంచలనంగా మారింది. సలాం తీసుకున్న సెల్ఫీ వీడియో ద్వారా ఆ కుటుంబం మరణానికి పోలీసులు కారణమని తెలిసింది. ఆ పోలీసులను మళ్లీ అరెస్టు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ధర్నా నిర్వహించారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 14 సంవత్సరాల కాలంలో ఎన్నో మానభంగాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల దౌర్జన్యాలు, మానభంగాలు, అక్రమ వేధింపులు, అక్రమ కేసులు చాలా దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు రోడ్లకి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలా మందిని చంపేస్తారని ఆ రోజే నిరసన వ్యక్తం చేసినాం. గత రాజమండ్రిలో చూస్తే గత కాలంలో 10 సంవత్సరాల ముస్లిం మైనార్టీ బాలిక పట్ల గ్యాంగ్ రేప్ జరిగితే దాని మీద స్పందించని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే దానికి నైతిక బాధ్యత వహించి ఆ సీఎని సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున విచారణ చేపట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అదే సీఎని కాపాడే ప్రయత్నం చేసి సస్పెండ్ అయిన ఒక 12 గంటల లోపలే ఆ మనిషికి బెయిల్ రావడం చూస్తే ఈ
ఈ ప్రభుత్వంలో హత్యాకోరులు, దౌర్జన్య పరులు, కబ్జాదారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనుమతించే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరుని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కార్పొరేటర్ సత్యనారాయణ, డివిజన్ ప్రెసిడెంట్ భాస్కర్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్దాపురం సదానంద్ గౌడ్తో కలిసి 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి మరి ప్రణవ్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం. మరి షాపునార్ చెందినటువంటి ఫిరోజ్ గారు ఆహ్వానిస్తున్నాం. మరి షాపునార్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వారే మేము కూడా ప్రజల్లో ఆ పేరు తెచ్చుకోవాలి అంటే మేము ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలని చెప్పేసి మీ నాయకులు అనేక సందర్భాల్లో చెప్పినారు. మరి అది హెచ్ఎంటి స్థలంలో ఉన్నటువంటి పెద్ద కమ్యూనిటీ హాల్ అనుకుంటాను బహుశా. కానీ మనం ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాము. ఏ మాటలైతే చెప్పి ప్రజలతో ఆశీర్వాదంతో 5 సంవత్సరాలు పనిచేస్తా ఉన్నామో ఆ మాటలన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎన్నికకు పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయం ఈ సమయం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మన కార్యకర్తల బలమే ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి మీతో షేర్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. మరి ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఎంత ముఖ్యమైన వాళ్ళో వేదిక కింద ఉండి కార్పొరేటర్ అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు టీఆర్ఎస్ కండో కప్పుకొని వస్తే చాలు అని అనుకుంటున్నటువంటి కార్యకర్తలు ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మరి అటువంటి బాధ్యతని అనేక సందర్భాల్లో భుజాన ఎత్తుకున్నటువంటి వాళ్ళు మీరే కాబట్టి మీతో మాట్లాడాలని చెప్పేసి నేను వివేకానంద గారికి చెప్తే వెంటనే నిన్న అనుకుని వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి సమావేశం అనగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఒక డివిజన్లో దాదాపు 200-300 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి టీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా గతంలో పనిచేసినారు, భవిష్యత్తులో కూడా పనిచేస్తామనేటువంటి మాట ఉన్నందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉన్నది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోల్ రాములు పుట్టినరోజు సందర్భంగా పలు అనాథాశ్రమాలలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. శ్రద్ధ ఫౌండేషన్ శ్రీనివాస కాలనీ, అమ్మా అనాథ ఫౌండేషన్, అమ్మా నాన్న ఫౌండేషన్ పీర్జాదిగూడ, లైఫ్ కేర్ ఫౌండేషన్లో బియ్యము పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ చీఫ్ అడ్వైజర్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, బిఎంసి వైఫ్ సభ్యులు, యూత్ విభాగం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజల నాయకుడు, ఉద్యమాల వీరుడు రాపోలు రాములు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి అనేక మంది వరద బారిన పడి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో సారు పుట్టినరోజును పురస్కరించుకొని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సాదాసీదాగా ఈ బర్త్డే వేడుకలు జరపాలి. అందులో భాగంగా కొన్ని అనాథ ఆశ్రమాలలో ఉన్న అనాథలకి, పిల్లలకి ఎంతో కొంత తోడ్పాటును అందించే దానిలో భాగంగా ఈరోజు ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్, పోచారం మున్సిపాలిటీ మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పలు అనాథాశ్రమాలలో ఈరోజు బియ్యము మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఫెడరేషన్ చాలామంది సీనియర్లు, ఇటీవల వచ్చిన జూనియర్స్ కానీ విధంగా యువజన విభాగం వాళ్ళు కూడా సహకరించారు. ముఖ్యంగా
మీడియా సోదరులు కూడా సారు బర్త్డే సందర్భంగా విషయం చెప్పడానికి సారు చేసే కార్యక్రమాలను కూడా కవర్ చేయడానికి ఎంతో శ్రమించి పొందరించి కూడా మా వెంట ఉన్నారు. ఒకటే నేను సందేశం ఇచ్చేది, భవిష్యత్తులో మనం ఎవరం పుట్టినరోజు జరుపుకున్నా జరుపుకోకపోయినా కనీసం ఏదో ఒక సందర్భంలో అలాంటి అనాథ ఆశ్రమాలకి ఎంతో కొంత మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం. కానీ ఇలాంటి వేడుకల సందర్భంగానైనా కనీసం మన ఇంట్లో మన పిల్లలు కానీ మన కుటుంబ సభ్యులు ఎవరు బర్త్డేలు కానీ వివాహ మహోత్సవాలు కానీ ఏదున్నా సరే ఇలాంటి అనాథాశ్రమాలకు ఎంతో కొంత తోడ్పాటును అందించే విధంగా అందుకు ఈరోజు రాపోలు రాములు గారి పుట్టినరోజు సందర్భంగా చేపట్టే ఈ కార్యక్రమం. ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ మరియు టీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు శ్రీ రాపోల్ రాములు గారి జన్మదినం. ఆయన చిన్నప్పటి నుండి కూడా చాలా నిగర్వి మరియు ఎంతో కష్టపడే తత్వం. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వాలిపోయి దాన్ని పరిష్కరించే వరకు అది ఎంతకాలమైనా దాన్ని వెంబడి పడి విజయం సాధించే వరకు నిద్రపోని వ్యక్తి. ఇక్కడ గ్రామంలో 100-200 ఇండ్లు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో యాక్టివ్గా పాల్పంచుకొని గ్రామాభివృద్ధిలో ఎంతో పురోగతి జరిగేటట్టుగా ముందుండి నడిపించిన వ్యక్తి. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఏపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఏపీలో రాక్షస పాలన సాగుతుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రద్దు అయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు. మద్యం పాలసీ వల్ల వైసీపీ నేతలు సారా వ్యాపారస్తులుగా మారారని పేర్కొన్నారు. గాలికి వదిలేశాడు. మైనార్టీలకు ఇవ్వాల్సిన అన్ని స్కీములు రద్దు చేశాడు. గత ప్రభుత్వం కేటాయింపు చేసిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించాడు. మైనార్టీలకు రక్షణ లేదు, ఇవాళ దళితులకు రక్షణ లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, పోలీసులు వల్ల నేను మరణించానని చెప్పాడు, నేను చచ్చిపోతున్నాం, మా మీద తప్పుడు కేసులు పెట్టారు అంటే ఏ పోలీసులు ఏ స్టేషన్కి పిలిపించారు? కనీస ఇంగిత జ్ఞానం ఉన్న ప్రభుత్వం ఏ స్టేషన్ వల్ల ఆ బాధితులు మరణానికి కారకులయ్యారో దాని మీద చర్యలు తీసుకోమంటే ఇవాళ సాక్షి పేపర్లోని టీవీలో సంకలు గుద్దుకుంటూ ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్తా ఉన్నారు. దేనికి అభినందనలు అడుగుతున్నాం? ఒక ముస్లిం కుటుంబం ప్రభుత్వం నుంచి రక్షణ లేదని ఆత్మహత్య చేసుకున్నందుకు మీరు సంకలు గుద్దుకుంటున్నారని అడుగుతా ఉన్నాం. ఇవాళ బెయిల్ వచ్చిందంటే అంటే మీరు ఎలాంటి కేసులు వేశారు? ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుని పలానా పోలీసుల వల్ల మేము ఇబ్బందులకు గురైపోయాము, మాకు రక్షణ లేదు, మరణమే శరణమని ఆత్మహత్య చేసుకొని నిండు ప్రాణాలు తీసుకుంటే కనీస చర్యలు లేవా? ఏదో కంటి తూపు చర్యగా సస్పెన్షను, మరలా వెంటనే బెయిలు. ఎవరైతే ఒక మైనారిటీ కుటుంబం సకుటుంబంగా మొత్తం నలుగురు కూడా మరణిస్తే సాయంత్రానికల్లా మధ్యాహ్నానికే బెయిల్ చేతికి వచ్చేలాగా పోలీసు యంత్రాంగం వ్యవహరించిందంటే ఇది ఎలాంటి విధానం ఆలోచించండి. అసలు రాష్ట్రంలో డీజీపీ కానీ హోంశాఖ కానీ పనిచేస్తుందా? ఎందుకు ఈ విధానం వచ్చింది? సామాన్యులకు రక్షణ ఎక్కడ? ఈ అసమర్థ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతుంది. తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం, సలాం చర్య మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క పోలీసు శాఖ మీద నమ్మకం సడలిపోతా ఉంది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కడుతూనే మధ్యాహ్నానికే బెయిల్ ఇప్పించగలిగారో ఈ ప్రభుత్వం యొక్క పోలీసు వ్యవస్థ నమ్మకం. ఎందుకంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కంపెనీ, రెడ్డి అండ్ కంపెనీ నడుపుతుంది కనుక వాళ్ళు చేస్తున్న అరాచకం మీద ఈ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోతుంది కనుక సిబిఐని కోరే దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో వచ్చింది. న్యాయ వ్యవస్థ కూడా లెక్క చేయటం లే. న్యాయ వ్యవస్థ ఆదేశాలు ఇస్తే పక్కన పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. రోజు కోర్టులో ఏం కామెంట్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. నేను చెబుతున్నా, ఈ ప్రభుత్వం రద్దయ్యే రోజు త్వరలోనే ఉంది, త్వరలోనే రద్దయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. ఓసలు లెక్క పెడతారు ప్రభుత్వ అధినేతలు. మీ అరాచక ఆటక విధానంతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మీరు చేసిన ఈడీ దోపిడీలాగా ఇంకా దోపిడీలు చేస్తూ ఉంటే మీకు శిక్ష తప్పదు.
ఈ ప్రభుత్వం మనుగడ అర్ధంతరంగా ముగిసిపోయే రోజు దగ్గరలోనే ఉంది, హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో దళితులకి మైనార్టీలకి రక్షణ లేకుండా పోతుంది. ఏ దళిత మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని మరచిపోయి వాళ్ళ మీదే దాడులు చేయించే విధానం, వారి సంక్షేమాన్ని ఎడిదిరిగి గాలికి వదిలేశాడు. ఎస్సీ సప్లాన్ గాలికి వదిలేశాడు. మైనార్టీలకు ఇవ్వాల్సిన అన్ని స్కీములు రద్దు చేశాడు. గత ప్రభుత్వం కేటాయింపు చేసిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించాడు. మైనార్టీలకు రక్షణ లేదు, ఇవాళ దళితులకు రక్షణ లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, పోలీసులు వల్ల నేను మరణించానని చెప్పాడు, నేను చచ్చిపోతున్నాం, మా మీద తప్పుడు కేసులు పెట్టారు అంటే ఏ పోలీసులు ఏ స్టేషన్కి పిలిపించారు? కనీస ఇంగిత జ్ఞానం ఉన్న ప్రభుత్వం ఏ స్టేషన్ వల్ల ఆ బాధితులు మరణానికి కారకులయ్యారో దాని మీద చర్యలు తీసుకోమంటే ఇవాళ సాక్షి పేపర్లోని టీవీలో సంకలు గుద్దుకుంటూ ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్తా ఉన్నారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలుపొందిన సందర్భంగా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చుతూ మిఠాయిలు తినిపిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోమటి వీరేశం, మున్సిపల్ కౌన్సిలర్ గుంటి వెంకటేశం, అన్నపర్తి యాదగిరి, కొత్తపాటి సతీష్, రాపోల్ జగదీష్, తడకమల్ల శ్రీధర్, అంజిబాబు, చిలుకూరి అశోక్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలియజేస్తూ అనుకున్నాం, కొంచెం కష్టపడి గెలిచినాం, అధికారంలోకి వచ్చేటట్టు కేసీఆర్ గారి యొక్క కోటకు పీటలు వారడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలనకి నేటితో అంతమైనట్లుగా ప్రజలు స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. ఈ యొక్క తీర్పు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క దొర యొక్క కోటకి నేటితో పీటలు వారడం జరిగింది. దొర గడియలు బద్దలు కొట్టుకొని ఈ రోజు ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో అడుగు పెట్టబోతోంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక సువర్ణమైనటువంటి అక్షరాలతో లిఖించదగినటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణలో రానున్నది బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో సంచలనంగా మారిన అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య, సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి దేవినేని డిమాండ్. వనపర్తి జిల్లాలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రులు, జిల్లా పోలీస్ శాఖను అభినందించిన మంత్రి సింగిరెడ్డి. కృష్ణా జిల్లా కంచికచెర్లలో వాహన తనిఖీలు, 250 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం, థియేటర్లో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ధర్నా, అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.